ఏం చెప్పినా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అరే అందుకే లేట్ రామన్నా మొత్తం కింద కింద మొత్తం భావించండి. కింద మొత్తం పిండంతా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ. ఇప్పుడు వీడియో ఏంటంటే దేవిక మీద దేవుడా నాకు వరం దేవిక వస్తుంది అనమాట. రోజు ఆఫీస్కి పంపుతాం, త్వరగానే వస్తుంది. ఇప్పుడు వస్తుంది దేవిక రాగానే దేవిక మీద చేద్దాం. దగ్గరలోనే ఉందంట, దేవిక వస్తుంది. దేవిక వచ్చిన తర్వాత మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా గైస్, కలుద్దాం మళ్ళీ దేవిక వచ్చిన తర్వాత. ఉంచు కదా రే, పైకి వెళ్ళిపో, జాగ్రత్త. మా మీద తెలుసు కదా నా గురించి. నా మీద కానీ పడాలి, నీకు ఉంటుంది రా శ్రీకా. ఇప్పుడు కూడా పరిగెట్టదు నా మీద. వచ్చేసి పో, ఫాస్ట్ పో. అరే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళు. ఇక్కడికి నువ్వు రెడీగా ఉండిపోయి ఆనా, మేము దగ్గరకు పోతాం. దేవికా గుడ్ మార్నింగ్. రా మీరు లేట్ రమ్మని లేట్ వస్తావా? వంట వండుతాడు, గిన్నె ఆడుతూ తాతకు సోతాడు గిన్నె. సరే సరే బ్యాగ్ పెట్టా లోపల. వీడియో స్టార్ట్ అయిందా? ఫస్ట్ వీడియో ఉంది చెప్తాను. బ్యాగ్ పెట్టా లోపల. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఒకటి. వెళ్ళు, బ్యాగ్ పెట్టాను. నువ్వు ఫాస్ట్ వస్తున్నావు కదా ఆఫీస్కి, రోజు మంచిగా వస్తావు టైం కదా. గిఫ్ట్ వెళ్ళు, బ్యాగ్ పెట్టా. గిఫ్ట్ కోసమమ్మా, గిఫ్ట్ వద్దా? గిఫ్ట్ కావాలొద్దా? నాకు గిఫ్ట్ ఇస్తారా? ఇచ్చినాక నీ కోసం మా మొక్కలకు మంచి గిఫ్ట్ అబ్బా అంటావు. నువ్వు ఇస్తే పెట్టా, బ్యాగ్ పెట్టాము తర్వాత చూద్దాం. వచ్చిందండి వయ్యారి. వాటర్ తాకొని వస్తావు జడ్డిదాని లాగా. వీడియో ముందా వీడియో పెడదా? అది వీడియో రన్ అవుతుందిరా. వీడియో చెయ్యొద్దా? వీడియోలు చెయ్యమా చెప్పు. మాట్లాడు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు సర్ప్రైజ్ చూసి మైండ్ బ్లాక్ అయిపోద్ది, మైండ్ ప్యాక్ అయిపోద్ది, పిక్చర్ ప్యాక్ అయిపోద్ది. కింద వాడి బొరలాడుతావు ఆ గిఫ్ట్ చూసాగానే నువ్వు మామూలు కదా. సరేనా? సరే సరే. అక్క అంటే ప్రేమ, అక్క అంటే ధైర్యం. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే ఇప్పుడు అక్క అంటే ధైర్యం, తర్వాత అక్క బొక్క అంటారు కదా. అక్క బొక్క. నిన్న నైట్ నువ్వు టమాటా కర్రీ చేసావు కదా, టమాటా కర్రీకి ఫిదా అయిపోయారు అందరూ. నీకు అదే మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. టమాటా కర్రీకి పిచ్చి అయిపోయింది, వాంతులు విరోచనాలు పట్టుకున్నాడు వాళ్ళ దెబ్బకి. అందుకే నీకు గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారా? ఆ ఉడికి కర్రీ అది ఉంది, దాన్ని మనం అనుకోవాలి. అంతే కదా, నాకే కళ ఎంత నాకిండి అందుకే రాత్రి అంతా.
ఓకే ఓకే రెడీ ఓకే ఓకే రెడీ రెడీ గిఫ్ట్ ఇవ్వాలి వద్దా? ఏం గిఫ్ట్ చెప్పొచ్చు కదా. సరే ఇక్కడ నేను చెప్పేసాను గిఫ్ట్ ఏమన్నా సర్ప్రైజ్ ఇట్లా. ఎప్పుడు ఏదో ఒకటి నొప్పి అంటది రా చంద్ర. ఈరోజు వీడియో చేసిందంటే మా అక్క చాలా మంచిది అన్నమాట. అందుకని మేము ఒక అది పెద్ద గిఫ్ట్ చిన్న పెద్ద ఉంటుందా? పెద్దదే మనం కాదు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. చాలా పెద్ద గిఫ్ట్ అది. దేవుడు దేవిక కష్టాన్ని చూసి ఇస్తాడు అనమాట గిఫ్ట్. ఆ గిఫ్ట్ మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయితే అక్కకైతే మామూలు సెట్ కాదు. రాణి లేకుంటే ఒక కిరీటం పెట్టుకొని చూద్దు నెక్స్ట్ వీడియో తెలుస్తుంది. చూసినావా? నీతో పాటు జనాలు కూడా గిఫ్ట్ ఏంటో ఒకసారి చూపిస్తాం అనమాట మన ఆడియన్స్ కి. తెల్లగా అయిపోతుంది ఆ గిఫ్ట్. అసలు ఎప్పుడైనా ఇచ్చారా? చెప్తే ఇప్పుడు ఇస్తారు కదా. లేట్ కామని చెప్పి మళ్ళీ అందుకే మళ్ళీ లేట్, ఎందుకంటే గిఫ్ట్ కోసమే రెడీ అరే చేసుకోవాలి. నమ్మినాలి. మీరు గిఫ్ట్ ఇచ్చారంటే నేను చెప్తున్నామో అక్క నువ్వు నమ్మనరా. నాకు నమ్మకం లేదురా ఏమనుకో. ఈ మాట అస్సలు నమ్మదురా రే. ఈ మాట అస్సలు నమ్మదురా. సరే 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 ఏంద్రా అడగండి రా. దానికి ఏం కావాలి అడగండి. ఏం కావాలి ప్లాన్ ఏం లేదు. నీకు ఆ గిఫ్ట్ ఇస్తాం తెల్లగా అయితే మన ఉంటే ఫారినర్స్ వాళ్ళకి తెల్లగా అయిపోతుంది. సరే నీకు ఇప్పుడు నీకు ఏమంటే బాగా ఇష్టం చెప్పు. నీకేమంటే బాగా ఇష్టం చెప్పు. తినడంలో ఏమి ఇష్టం? అన్నిట్లో కదా నీకు ఏమంటే బాగా ఇష్టం చెప్పు. ఎక్కువ నీకు ఏమంటే ఇష్టం చెప్పు. ఫ్లైట్ ఎక్కడమా, చెప్పక్క నీకు ఏం కావాలో ఇష్టం చెప్పు. ట్రావెల్ చేయడమా, ఏది చెప్పు ఫాస్ట్. నీకు ఏమంటే ఇష్టం బాగా? అట్లాంటి పేరు చెప్పు. అర్జున్. అర్జున్ ఎందుకు ఇష్టం? అర్జున్ అంటే ఇష్టమా? ఇవన్నీ కాదు. అర్జున్ సరే అయితే పో. నేనంటే ఇష్టం కదా. నన్ను కోరుకో దేవుణ్ణి నీకు ఇమ్మని. దేవుడా నాకు తొందరగా పెళ్లి కానీ అర్జున్ అవుతాను చెప్పు. అది ఎప్పుడు కావద్దు, కష్టం. సరే దేవుడు కోరుకో. సరే దేవుడు కోరుకో అవుతుందేమో. చేయలేంగా అంతా దేవుని చేతిలో. ఆల్రెడీ మనసులో కోరుకున్నా. ఇప్పుడు అదే ఇప్పుడు గట్టి కోరుకో. ఆడియన్స్ దేవుడు నీకు ఇస్తాడు లేదు చూడతారు. ఓవర్ యాక్షన్ చేయకుండా కోరుకో. కోరుకోవాలి. చెప్పద్దు. అది ఎట్టిదే తెలుసు కదా, మంచిదే కాదు. ఓకే రెడీ. అవును ఎట్టిదానే కానీ ఓకే దేవుడు కోరుకో. కోరుకో. ఓ దేవుడా, ఓ దేవుడా, ఇట్టా కాదు ఇట్లాంటి దేవుడు. ఓ దేవుడా, నాకు అర్జున్ అర్జున్ని ప్రసాదించు. ప్రసాదాలు రేటు ఏమైనా నాకు అర్థం కాదు. పంచుకోండి ఇంక అందరు నన్ను. ఏం ప్రసాదం? మళ్ళీ నీట్ గా అనాలి, 3 సార్లు నీట్ గా అనాలి. ఓ దేవుడా, ఓ దేవుడా గట్టిగా అడగాల. ఓ దేవుడా, అట్లా కాదు. ఓ దేవుడా కాదు, గట్టిగా ఓ దేవుడా ఓ దేవుడా, అర్జున్ని ప్రసాదించు దేవుడా. చెప్పు ఇంకా మంచిగా. ఓ దేవుడా చెప్పు అర్జున్. చెప్పు. దేవుడు నాకు తెలియదు. అరే ఏం ప్లాన్ చేయలే. అడుగు దేవుడికి అడుగు ఇస్తాడు. దేవుడికి అడుగు ఇస్తాడు. అడుగు దేవుడికి అడుగు ఇస్తాడు. నేను కావాలా వద్దా? నేను కావాలా వద్దా? అడుగు. ఓ దేవుడా 3 times అడుగు. 3 times మామూలు. అడుగు. నాక దేవుడిని అడుగు. దేవుడి డిసిజన్ ఏదైనా అడుగు. ఫాస్ట్ గా అడుగు. దేవుడా కొంచెం బ్యాక్ రా. మా కంఫర్ట్ లేదు కొంచెం. అడుగు. ఇప్పుడు ఆ తూర్పు ఉత్తరం అంతా సరిపోయిందా? దక్షిణ అన్ని సరిపోయినా? దిక్కులు చూసుకుంటున్నాం. టైమింగ్ అని చూసుకోవద్దా? ఓకే 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 అడుగు. ఇప్పుడు అడుగు. ఇప్పుడు ఇస్తాడు దేవుడు. అడుగు. ఓ దేవుడా స్టార్ట్ అడుగు. అడగండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. మనసులో అనుకున్నాను. అడుగు. మనసులో అడిగితే ఇప్పుడు లేనిది ఎందుకు ఉంటాం. ముందు అడిగే. చెప్తాను అడుగు. వాయిస్ గట్టి మన వాయిస్ అనమాట. స్టార్ట్. ఓ దేవుడా, అర్జున్ని ప్రసాదించు. అదే దేవుడు ప్రసాదించిండు. దేవుడు ప్రసాదించిండు. అగో దేవుడు మంచి గిఫ్ట్ ఇచ్చాడా? గిఫ్ట్ అరే. కిందికి వచ్చేయి ఇంకా. కిందికి వచ్చేయి. నువ్వెందుకు ఇక్కడ? కిందికి వచ్చేయి. ఇక్కడ ఉన్నావు. గిఫ్ట్ గిఫ్ట్ కిందికి రా. శ్రీకాంత్ కిందికి రా. కిందికి రా.
నీకేం చెప్పినా నెత్తంతా పిండి అవుతుంది అందుకే నీకు వేసాడు. కిందికి రా కిందికి రా సర్లే పైకి లేవు పైకి లేవు నేను చెప్తా ఇది నేను చెప్తా నా మీద ఒక ప్రాంక్ నిమిషం చేసినారా? నేను నీకేం చెప్పినా ఆగు దేవుడు ఏమి ఇచ్చినా తీసుకోవాలి. నీకోసం పిండి ఇచ్చాడు చపాతీలు చేసుకోమని. ఒక నిమిషం నీరు ఇచ్చాడు పిండి కలుపుకోవడానికి. ఒక నిమిషం ఆగమ్మా తెల్లగా అవుతావు కదా. తెల్లగా అవుతావు గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన ఎంత తెల్లగా చూసుకో నీ గిఫ్ట్ కరెక్ట్ ఉందా లేదా లేదా శ్రీకాంత్ దేవుడు మాయం చేసినాడు దేవుడు మాయం ఫ్రాంక్ వస్తున్నాడు కిందకాడు. ఆగు ఇది నా మీద ఫ్రాంక్ గిఫ్ట్ చేస్తున్నారు దేవుడిచ్చిన గిఫ్ట్. అందుకే మార్నింగ్ రామన్నారు లేట్గా బా చపాతీ పిండి వాసన. చపాతీ పిండి బొక్కరాది. నువ్వు కూడా అంతేనా మైదా పిండి బొక్కరారే. నేను చేయలే అక్క. వినయ్. అరే నేను చేయలేదక్క. అన్ని బొక్క నీకు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మంచి నీట్ రెడీ వచ్చినా తెలుసా అరే పాపరా ఒక్కదే ఫీల్ అవుతుందిరా అరే మంచిగా నీట్ గా రెడీ వచ్చాను మంచి షర్ట్ వేసుకొని మంచి షర్ట్ ఇది. ఇలా ఫ్రాంక్ చేస్తూ అనుకోనా అవునన్నా నేను మొత్తం చూడు రామేది కదా వేసావు నువ్వు. రే శ్రీకాంత్ నువ్వు రారా పిడి చేస్తా సరే దా కిందదా శ్రీకాంత్ కిందదా. పిచ్చా నీకు ఎందుకన్నా మంచిగా రామేది ఎయ్యరా. డబ్బులు చెప్తున్నావు సచ్చవరా నా మీద ఫ్రాంక్ వినయ్. చేస్తా సచ్చవరా వినయ్ నువ్వు. ఎట్రా వినయ్ జారిపోతాను రా. ఏటైపోయింది నా మీద వేస్తావు అయితే చెప్పు. అరే నాకెందుకు కూర్చున్నావు? అరే అందుకే లేట్ రామన్నా వచ్చినావు కదా. చూడు ఒకసారి ఇవ్వను నేను. చెప్పండి guys, ఎంత క్యూట్ ఉంది. మాకేందో మంచి రారా రాబే. అంటే మీ ముగ్గురు కలిసి ఫ్రాంక్ చేస్తున్నారు మీ నలుగురు కలిసి అరే ఎందుకు నువ్వు తెల్ల కావాలి. శ్రీకాంత్ ఇట్లా రా. శ్రీకాంత్ దగ్గర నువ్వు ఎందుకు రా నువ్వేంద్రా శ్రీకాంత్ పిండి అయిపోయిందా పిండి ఉంటే నా అందరికి నింపుతుండే అందరూ అవ్వాలన్నమాట. అందరూ అవ్వాలి. ఎట్రా అది రే శ్రీకాంత్ అది మొత్తం దొరించి మొత్తం పాయించండి. మొత్తం కింద మొత్తం పాయించండి. వినయ్ కింద మొత్తం పిండంతా శ్రీకాంత్ దుంచరా రే. జుట్టు మీద పెట్టుకుంటాను అన్నయ్య పాపం చేసిండు రే నా మీద వేస్తారు నువ్వు.
అన్న నువ్వే ఒక్కని బాగా అన్న ఒకటి బాగున్నా అన్న అట్లేందన్న తెలుసు కదా ఏమని చెప్పుంటుందో తెలుసు కదా నా ఫోన్ పక్కన పెట్టి కింద ఫోన్ అది ఫస్ట్ ఫోన్ చెత్త హ్యాపీ బర్త్డే పూసుకున్నావా మేము పూసుకున్నామా నాకు పూసిరా నన్ను వదిలేయచ్చు కదా ఓకే గాయ్స్ మీరు చెప్పండి గిఫ్ట్ ఎట్లుందో ఈ గిఫ్ట్ బాగుంటే మళ్ళీ కమెంట్ చేయండి ఇంకొకరి మీద గిఫ్ట్ ఇస్తాము ఓకేనా ఇంకొకరు కూడా గిఫ్ట్ ఇస్తాం ఓకే లవ్ యూ ఉంటాం బాయ్ నెక్స్ట్ టైం వెళ్తాం బై బై